వచ్చే శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా అలాగే ఈ రాష్ట్ర బడ్జెట్ని 10 రెట్లు పెంచిన ఒకే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కంట కన్నీరు పెట్టించిన నియోజకవర్గం గన్నవరం. ఈ గన్నవరం ప్రపంచంలో ఉన్న తెలుగాళ్ళందరూ ఆ రోజున ఎన్టీఆర్ బిడ్డ 9 సంవత్సరాల తండ్రి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు భర్త ముఖ్యమంత్రి, రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ బాబు కూడా ముఖ్యమంత్రి అవుతాడు, కాబోయే ముఖ్యమంత్రికి తల్లి. అలాంటి ఆవిడ్ని వ్యక్తిగత దోషణలకు పాల్పడి నగుబాటు గురి చేసిన చాటు ఈ నియోజకవర్గంలో ఫలితం ఏమవుతుందని కుప్పం కన్నా ఈ రాష్ట్రంలో గన్నవరం ఎవరు గెలుస్తారు, తర్వాత రోజు నోరు బారేసిన పనికిమాలిన గుడివాడ అవుతుంది, గుడివాడ ఎవరు గెలుస్తారని ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ ఎదురు చూసిన పరిస్థితి. అలాగే అంతకుముందు అరాచకం అభివృద్ధి పక్కన పెట్టి అరాచకాలు, బూతులు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు, పార్టీ ఆఫీసులు తగలెడతాలు, ఇలాంటి కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే రోజు మీడియాలో కనపడిన గన్నవరం నియోజకవర్గం ఈ రోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుందంటే దానికి సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత 20 సంవత్సరాలకు హైదరాబాద్ డెవలప్ అయింది. కానీ చంద్రబాబు నాయుడులో ఒక సీఈఓ కన్నా మనం మెచ్చిన ప్రజలు మెచ్చారని ఈ రాజకీయ నాయకులు చెప్పేది పూర్తిగా సత్యమే. కానీ చంద్రబాబు మెచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కంపెనీ సీఈఓలు ఉన్నారు, ఫార్చ్యూన్ 100 కంపెనీ ఓనర్లు ఉన్నారు, సాక్షాత్తు బిల్ గేట్స్ కూడా ఉన్నాడంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు.